నన్ను ఎందుకు కన్నారమ్మా మీరు అని చెప్పేసి మా పాప అడిగింది ఫ్రెండ్స్. మరి ఎందుకు ఏంటి అంటే మా ఆయన నైట్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు ట్యూషన్కి వెళ్తారు కదా సాయంత్రము. నైట్ ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారనమాట ఏం కావాలి అని చెప్పేసి. పాలు పెరుగు అయితే ప్రతిరోజు చెప్తాను. ఒకవేళ ఉంది అంటే ఉంది అని చెప్తాను, లేవంటే తీసుకొని రా అని చెప్తాను నా వరకు అయితే. ఇంకా ఆ రోజు వచ్చేసి మా పాప మా బాబు ఏమో పుచ్చకాయ కావాలనేసి అడిగాడు. మా పాప అయితే ఐస్ క్రీమ్ కావాలనేసి అడిగింది. నేను మాత్రం రెండు వద్దని చెప్పాను. నైట్ కదా ఫ్రిడ్జ్లో పట్టవు, పుచ్చకాయ అయితే సగం తిన్నా కూడా సగం ఉంటుంది, ఫ్రిడ్జ్లో పట్టదు, వద్దు అని చెప్పాను. ఐస్ క్రీమ్ కూడా మనకు డీ ఫ్రిడ్జ్ అయితే ఆన్లో లేదు కదా, కూరగాయలన్నీ పాడైపోతాయి, అసలు వద్దు. నైట్ పూట పగులు అయితే మనం పూర్తిగా తింటాము, వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే వద్దని చెప్పాను. కానీ మా ఆయన మాత్రం ఐస్ క్రీమ్ లేకుండా కర్బూజకాయ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మా బాబు అయితే ఇష్టం వచ్చినట్టు ఇంకా కోసుకొని ఆయనకు నచ్చినట్టుగా తృప్తిగా తినేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకనేసి మా పాప నన్ను ఎందుకు కన్నారని చెప్పేసి అడిగేసి తినకుండా మానేసిన ఫ్రెండ్స్. ఎలాగోలాగా తనకి నచ్చచెప్పి తినిపించాను. నేనైతే చాలాసార్లు అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ బయటికి అయితే మా అమ్మలతో ఎప్పుడు అలా మాట్లాడింది లేదు. కానీ మా పాప మాత్రం మమ్మల్ని డైరెక్ట్గా అడిగేసింది. మీ పిల్లలు కూడా ఇలాగే అడుగుతున్నారా? అడిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.